హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది శ్రీనివాస మంగాపురం. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం నుండి మనం శ్రీవారి మెట్టు వైపు అయితే వెళ్తున్నాము. ఇది కనిపించే గాలిగోపురం కనిపిస్తుంది కదా, శ్రీనివాస మంగాపురంలోని ప్రధానమైన గాలిగోపురము. మనం ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము. ముఖ్యంగా శ్రీవారి మెట్టు వైపు ప్రయాణం చేసే భక్తులు ఎవరైనా సరే కాలినడకన శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరుకోవాలనుకునే భక్తులకి ఒక ముఖ్య సమాచారము. అది ఏంటంటే, ఇప్పటివరకు కూడా శ్రీవారి మెట్టు వద్ద నుంచి పాదయాత్రగా నడిచి వెళ్ళి తిరుమల చేరుకునేవారు ఎవరికైనా ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి సంబంధించి పాదయాత్రలో టికెట్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జూన్ 6వ తారీఖు నుంచి అయితే సిస్టమ్ మార్చేశారు. జూన్ 6వ తారీఖు నుంచి కూడా ఎవరికి కూడా శ్రీవారి మెట్టు వద్ద కూడా కాలినడకన వెళ్ళే వారికి ఎవరికి కూడా టికెట్లు అయితే ఇవ్వరు. ముఖ్యంగా అలిపిరి వైపు నుంచి అందరూ దాదాపు ఇటువైపు వస్తుంటారు కాబట్టి బస్టాండ్ వైపు నుంచి అయినా రైల్వే స్టేషన్ వైపు నుంచి అయినా ఇక్కడ శ్రీవారి మెట్టుకు చేరుకునేవారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అలిపిరి బస్టాండ్ ఏదైతే ఉందో భూదేవి కాంప్లెక్స్ వద్దే ఇక్కడ ఈ శ్రీవారి మెట్టుకు సంబంధించి తిరుమల చేరుకునే వారికి టికెట్స్ అయితే అక్కడే ఇస్తారంట. ఇక్కడ శాశ్వత భవనాలు నిర్మాణం చేయటం కోసము, టికెట్లు ఇచ్చే భవనాల నిర్మాణం కోసం ప్రస్తుతానికి టికెట్లు ఇచ్చే విధానము భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ వద్ద భూదేవి కాంప్లెక్స్లోనే అమలు చేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనించుకొని టికెట్లు అక్కడే తీసుకొని ఇక్కడ మెట్ల మార్గంలో నడవటానికి రావాల్సిందిగా ప్రార్థన. ఇదంతా కూడా శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారి రోడ్డు మార్గం ఇది.